పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అసలు దాంట్లో స్టఫింగ్ ఏముంది అని తెలియకుండానే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా! మీకు కూడా బాక్సెస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అయిపోతుందనమాట. నేనైతే ఇక్కడ స్వీట్ పొటాటోని తీసుకున్నాను. అది మంచిగా బాయిల్ చేసి ఇక్కడైతే మ్యాష్ చేస్తున్నాను. దాంట్లో అయితే ఇక ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండ్ ఉప్పు, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అయితే కొంచెం స్కిప్ చేయకుండా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇక ఆ తర్వాత అయితే నేను గోధుమ పిండి తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ పట్టవన్నమాట. చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక అలా బాగా మిక్స్ చేసుకొని వెంటనే అయినా చేసుకోవచ్చు. దీన్ని నానపెట్టాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇక ఆయిల్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేశామంటే మనకి మెత్తటి చపాతీలైతే రెడీ అయిపోతాయన్నమాట. ఒకసారి చూడండి మీరే ఎంత సాఫ్ట్‌గా వచ్చాయి అనేది. బాక్స్‌లోకైతే పర్ఫెక్ట్ ఐటెమ్. ఇక ఇవి ఉట్టిగా తిన్నా బావుంటుంది. లేదంటే మనము పికిల్ అండ్ పెరుగు కాంబినేషన్‌లో తిన్నా గానీ చాలా బావుంటుందనమాట. నాకైతే పికిల్‌తో చాలా బాగా నచ్చింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.